హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూసే ప్రజెంట్ మనము పుంగనూరు మార్కెట్ లో ఉన్నామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఎద్దులు ఆవులకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ చూసేది మనము దేశీయ ఎద్దులు అండి. చాలా మంది అడుగుతాండి ఎద్దులకు సంబంధించి వీడియోలు అయితే అడుగుతానండి. సో అందుకనేసి స్టార్టింగ్ ఈ రోజు ఉదయం మార్కెట్ రాగానే ఎద్దుల గురించి సంబంధించి వీడియో చేద్దామనేసి ఎద్దులు ఏరియాలోకి వచ్చేసాం అనమాట. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం 5 గంటలకి మార్కెట్ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చే ఆవులు కానీ ఎద్దులు కానీ దూడలు కానీ ఇంకొచ్చే తక్కువ ధరలో ఉండే ఆవులు కానీ ఇంకా ఎనుములు, సో అదే గేదెలు అనమాట. సో దానికి సంబంధించి అన్నిటికి మార్కెట్ జరుగుతుంది. సో ఇక్కడ రేట్లు ఏం పోతున్నాయి అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడతాం. మీరు చేయాల్సిన ఫలాలు ఏమి లేదండి. సో మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే సో లైక్ చేసి సపోర్ట్ చేశారని కొంతమందికి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ రీచ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తద్వారా మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది క్లియర్గా తెలుసుకుంటారు అనమాట. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చండి. మంచి సైజులో ఉండే ఎద్దులు కానీ కోడలు కానీ దూడలు కానీ ఏం రేట్లు పోతున్నాయి ఏమని అనుకుంటాం. సో ఇక్కడ చూస్తే ఎక్కువ ఎద్దులకు సంబంధించిన మార్కెట్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. సో దాని తర్వాత పాలావులకు సంబంధించిన వ్యాపారాలు జరుగుతున్నాయి. సో రేట్లు చూసుకుంటే మనకు 40,000 50,000తో జత స్టార్ట్ అయితే 2 లక్షల వరకు అయితే ఉంటాయండి. సో ఇప్పుడు చూద్దాం ఈ ఎద్దులు ఏం రేటు జరుగుతుంది, బేరం జరుగుతుంది ఆల్రెడీ. సో మీకు ఏం రేటుకి అయితే ఏమైనా కనుక్కుందాం అనమాట. అన్నగారు మీయేనా? పల్లె వేసేనా? ఇంకా పల్లె ఇలా పాలపల్లతో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? కర్ణాటక నుంచి వచ్చారు. సో ముల్బాగలో. ఓకే, ముల్బాగల నుంచి వచ్చారంట అన్న. 2 దూడలు అంటే పల్లె అయితే వేయలేదని చెప్తారు అనమాట. సో ఇంకా 2 పళ్ళు కూడా రాలేదు. దగ్గరలో 2 పళ్ళు అయితే వేయబోతాయి. సో ఈ జతని ఏం చెప్తానన్నా? 95 95,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ జతని 95,000 రూపాయలని చెప్తానండి. సో మనకైతే ఇవన్నీ కూడా చూసుకుంటారు. మొత్తం అన్ని కూడా ఎద్దుల్ని చెక్ చేసుకుంటారండి. సో నడక కానీ కండ్లు పండ్లు తలకట్టు సూడులు అన్ని చెక్ చేసుకుంటారు. అన్ని ఓకే అనుకుంటే దాని తర్వాత అయితే బేరం మాట్లాడతారు అనమాట. సో 95,000 అని చెప్తారు. చెప్పడం వ్యాపారం చేసుకుంటారు. అన్న వ్యాపారమే కదా మీది? 95 వ్యాపారమే కదా మీరు? కంట్రీ వ్యాపారం చేస్తుంటారు కదా. ఫోన్ నెంబర్ చెప్తామా? చెప్పండి. 73489489 000356. మీ పేరేనా? భాస్కర్ రెడ్డి, ముల్బాగల. ఓకే, మీ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినా ఎవరైనా కావాలంటే మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకే, అదేనమాట. దీని అయితే చెప్పడం అయితే ఆ రేటు ఉంది కదా, తగ్గింపు ధరలు ఉంటున్నాయండి. ఓకేనా, థ్యాంక్ యూ. అందరూ చూద్దామండి. ఇక్కడ ఒక మంచి క్వాలిటీలో ఉండే దేశీయ ఎద్దులు అండి. సో అన్ని కూడా దేశీయ ఎద్దులే. చూద్దాం ఇవి కూడా ఏం రేట్లు చెప్తారో ఏమేమి చెప్తుందా. బ్రదర్ అయితే చిన్న పిల్లడు పట్టుకున్నాడు దీంట్లో. సో అనుకూలంగా ఉంటాయి ఇవి. ఉమ్మడం కానీ తన్నడం కానీ ఎగరడం కానీ అట్లాంటి అయితే ఏముండవండి. అట్లాంటివి అయితే మార్కెట్లోకి తీసుకురారు. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ ఉంటారు ఇంట్లో, వాళ్ళు కూడా అనుకూలంగా ఉండే ఎద్దులను అయితే వీళ్ళైతే మార్కెట్కి అయితే తీసుకొస్తారనమాట. సూపర్గా అయితే ఉన్నాయి, మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఇవే. సో జత ఎక్సలెంట్గా అయితే ఉంది. దారాలు కూడా కట్టిండారు, దిష్టి దారాలు, ఎర్రదారాలు చూడొచ్చు అనమాట. ఈ జత ఇక్కడ కూడా సేమ్ ఒక జత అనేది వ్యాపారం జరుగుతుంది. సో అన్నీ కూడా చెక్ చేసుకుంటారండి. ముఖ్యంగా ఫస్ట్ ఎద్దులను చెక్ చేసుకున్న తర్వాత బేరంలో దిగుతారు. ఎందుకంటే ఫస్ట్ నడక చూసుకుంటారు, తల చూసుకుంటారు, రంగు చూసుకుంటారు, దాని పండ్లు చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు. అన్ని చూసుకున్న తర్వాత బేరం జరుగుతుంది. సో ఇప్పుడైతే అడుగుదాం దాంట్లో ఏం రేటు పోతాను ఏమనేసి. అన్నగారు ఎవరి అన్నా? మేనా అన్నయ్య? నా పల్లె వేసినాయనా? ఇంకా పల్లెలా పాలపళ్ళతో ఉన్నాయి. ఎంత చెప్తానన్నా? 1,70,000 1,70,000 అయితే చెప్తానండి. సో పాలపళ్ళతో అయితే ఉన్నాయంట. 1,40,000. ఓకే, 1,40,000 రూపాయలు అని చెప్తానండి. సో 1,40,000 అనేది చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ ఎద్దుల్ని. సో మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇంకా పాలపళ్ళతో అయితే చెప్తాను. పనికి బండికి పోతాయి ఎద్దు, బండికి మడకలకి అన్నట్లు పోతుండే. సో చూసుకోవచ్చండి. బండికి కానీ మడకు కానీ అన్నిటికి సేద్యానికి వ్యవసాయానికి అయితే బాగా అయితే ఉంటాయన్నమాట. సో చూసుకోవచ్చు. దీన్ని అయితే చెప్పడం అయితే 1,40,000 అని చెప్తారు. ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుందండి. అన్న వ్యాపారస్తుడే. మీరు వ్యాపారమే కదా అన్న? ఫోన్ నెంబర్ ఇద్దామా? చెప్పండి అన్న. 63 03 27 30 29 అంతే కదా? ఓకే, ఎవరి నుంచి వచ్చారన్న? శాంతిపురం. కంటిన్యూగా వస్తుంటారు కదా. ఓకే అన్న, వీడియోలో అన్న నెంబర్ ఇచ్చినాడంటే శాంతిపురం అంట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అన్న మీ ఊరికి? 70 కిలోమీటర్ వస్తుంది. సో 70 కిలోమీటర్ వస్తుంది. అన్న నెంబర్ వీడియో వచ్చి మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఇట్లాంటి ఎద్దులు కానీ కోడలు కానీ అన్న దగ్గర అయితే ఉంటాయండి, తీసుకోవచ్చు. ఈ జత ఏం చెప్తారన్న?
1,30,000 చెప్తున్నారు. పళ్ళునా 4 పళ్ళుతో అయితే ఉన్నాయంటే చూసుకోవచ్చండి. 1,30,000 2,30,000 చెప్తున్నాడు. 1,30,000 అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చూసుకోవచ్చు. ఇవ్వండి 2 జతలు తెచ్చారన్నా మీరు? ఎన్ని తెచ్చారు? ఇంకో జత ఏది అదే ఇదా? ఓకే 3 జతలు అయితే తెచ్చారంట అన్న ప్రస్తుతానికి ఈ వారానికి. సో అంటే ఇంకా కంటిన్యూగా వ్యాపారం చేసి అతనే అనమాట. సో ఇప్పుడైతే 2 జతలు చూసాము, దాని తర్వాత ఈ జతని చూస్తున్నాము. సో ఈ 3 కూడా అన్నయ్యనట. ఒకసారి చూద్దాము. ఎన్ని బళ్ళు అన్నయ్యా? 2 బళ్ళు ఒకటి, 4 బళ్ళు ఒకటి. ధర ఏం చెప్పారన్నా? 30,000 చెప్తున్నారు. 1,30,000. ఓకే 1,30,000 అని చెప్తానండి. సో ఒకటి 2 బళ్ళు ఒకటి 4 బళ్ళు అయితే చెప్తున్నాడు. సో వీళ్ళ నెంబర్ అయితే ఇందాక మాట్లాడిన అన్న నెంబరే వీడియోలు ఇచ్చాడు. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇట్లాంటివి మీరైతే వాళ్ళైతే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో 1,30,000 2,30,000 అనమాట చెప్తున్నాడు. సో ఈ జతని మనం చూసుకుంటాడు. సో మొత్తం 3 జతలు అనేది అన్న తీసుకుంటాడు అనమాట. అమ్మడానికి అయితే తెచ్చినారు. సో వీళ్ళు వ్యాపారస్తులే కాబట్టి కంటిన్యూగా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. సో మీరు టైం పాస్ కాకుండా జెన్యూన్గా కావాలంటే మాత్రం వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాని తర్వాత వచ్చి చూద్దాం. ఇక్కడ కూడా ఎద్దులు వ్యాపారం జరుగుతుంది. నాకు ఇవి చూసాం అనుకుంటాను. ఇవి ఎంత చెప్పారన్నా? ఇవి ఎంత చెప్తానన్నా? ఎంత చెప్తానరా? 1,40,000 పళ్ళునా? 2 బళ్ళతో ఉండే. సో 1,45,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి. సో 2 బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు. 1,40,000 అయితే చెప్తున్నాడు. 1,40,000 1,40,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 2 బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు. దూడలు బాగున్నాయి అనమాట. సో చూసుకోవచ్చు. తలకట్టు కొమ్ము అంతా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడి నుంచి వచ్చారు? ములబాగలు. ఓకే ములబాగల నుంచి వచ్చారంటే అంతా కూడా కర్ణాటక బార్డర్ అండి. సో ములబాగలు అంటే ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల దగ్గర రావచ్చు. వీళ్ళంతా కూడా ఎక్కువ కర్ణాటకలో అనేది కర్ణాటక కానీ తమిళనాడు కానీ దేశీయ ఎద్దులు అనేవి జరుగుతున్నాయి అనమాట. సో మన కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పుడు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు రావడంతో ఇవి కొంచెం తగ్గినాయి. కానీ మామూలుగా ఉండేది వచ్చి ఇవి వచ్చేసి వ్యాపారాలు అనేది బాగా జరుగుతుంటాయి. బాగా ఉన్నాయి కూడా అక్కడక్కడ. సో దాని తర్వాత చూద్దాము. ఈడొక జత ఉంది. సో ఈ జతను మనం చూసామా లేదా మనకు అర్థం కావడం లేదు. కానీ చూసామా లేదనుకుంటా. చెప్పారా ఇది ఎన్ని బళ్ళతో ఉన్నాయన? ఇంకా పల్లెలా పాల బళ్ళతో ఉన్నాయి. చూడొచ్చు అనేది అయితే పాల బళ్ళతో అయితే ఉన్నాయట. సో ఈ వారం అయితే మంచి ఎక్సలెంట్గా ఉండే ఎదురైతే వీడియో చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పాల బళ్ళతో ఉన్నాయంట ఈ దూడలో. ఎంత చెప్తాను అన్నగారు? ఎంత చెప్తున్నారు? 1,30,000 చెప్తున్నారు. సో 1,30,000 అని చెప్తున్నారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. తగ్గింపు ధర అనేది ఉంటుందండి. సో 2 పాల బళ్ళతో అయితే ఉన్నాయంటున్నాడు. సో సూపర్గా అయితే ఉన్నాయి. చూడడానికి అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అనమాట. సో ప్యాచీలు నలుపు తెలుపు ప్యాచీలు అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? పక్కలేనా? ఇక్కడేనా? సో ఫోన్ నెంబర్ చెప్తాం మీదే చెప్పండి అన్న. 63 62 55 26 19. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది మీ ఊరికి? 10 కిలోమీటర్ వస్తుంది. ఎంత తగ్గచ్చు అన్న మీ దగ్గర? ఎంతవరకు తగ్గచ్చు? 10,000 తగ్గచ్చునా? 15,000 తగ్గచ్చునా? 10,000 కాడికి తగ్గచ్చు. సో మీ నెంబర్ వీడియోలో ఇచ్చినా ఎవరన్నా కావాలనుకుంటే ఫోన్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడండి. ఇవే కాకపోయినా ఇంకేదైనా ఒకటి తీస్తారు కదా. ఓకే అదేనండి. సో 1,30,000 అని చెప్తానండి. 1,30,000 అనేది. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి. మీరైతే మాట్లాడి తగ్గించి తీసుకోవచ్చు. వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక జత ఉంటాయి. సో ఇవి కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి. ఇవేం చెప్తారో కనుక్కుందాం. దాని తర్వాత చిన్న తోటలు కడిపోదాము. చూద్దామండి. ఇది కూడా మంచి సైజులో ఉంటాయి. మంచి సైజు ఎద్దులు. పళ్ళునా? ఒకటి పళ్ళు దొబ్బింది, ఒకటి 6 బళ్ళు. ఓకే 2 దొబ్బినాయి. ఓకే 2 6 బళ్ళు అయితే అయినాయి అని చెప్తున్నాడు. సో ఈ జత అన్నమాట చూసుకోవచ్చు మనం. మంచి సైజులో కూడా ఉన్నాయి. సో ఇవైతే బాగున్నాయి అనమాట. చూసుకోండి ఒకసారి. కొంచెం పెద్ద ఎద్దులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఎంత చెప్తానన్నా? 1,50,000 చెప్తారు. 1,50,000 అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుంది. సో మీరు వచ్చి బేరం ఆడేదాన్ని బట్టి 5,000 10,000 అని తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. చూసుకోవచ్చు అనమాట. ఇవి 1,50,000 1,50,000 అయితే చెప్తానండి. సో మనం చూస్తా ఉండేది ఇంకా పెద్ద సైజులో పెద్ద ధరలో ఉండేవి కూడా చూస్తాము. 1,40,000 అనేది 1,50,000 అనేది ప్రస్తుతానికి చూస్తాండే రేట్ అనమాట మనం. సో 2 లక్షలు ఉండేవి కూడా ఉంటాయి. అవి కూడా చూద్దాం అనుకుంటున్నాం. వ్యాపారమే కదన్నా మీదే? ఎక్కడి నుంచి వచ్చారన్నా? కర్ణాటక. ఇక్కడ నుంచి ములబాగలా లేకపోతే పక్కనే ఆడనా? సోమరాజులపల్లి. ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇటు నుంచి? ఎంత దూరం రావచ్చు? 25 వస్తుంది. వ్యాపారమే కదా మీదే? ఫోన్ నెంబర్ చెప్దామా? ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా? తెలీదా? ఓకేలే తెలియపోతే వద్దులే, ఇబ్బంది ఎందుకు మీకు.
సో అదే అనమాట. అన్న వ్యాపారస్తుడేనండి. సోమాదులపల్లి. ఓకే, చూసుకోవచ్చండి. అన్న శ్రీనివాసపురం తాలూకా సోమాదులపల్లి. మీ పేరునా? రాజన్న. మీ ఊరి పేరు? నేర్నిపల్లి. సో అన్న అడ్రస్ అయితే ఇచ్చినానండి. సో మీకు ఎవరైనా ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూడొచ్చు, ఎద్దులు అయితే బాగున్నాయి, వ్యాపారాలు అన్నీ జరుగుతున్నాయండి. సో దాని తర్వాత చిన్న దూడలకు సంబంధించి మనం చూద్దాం. 7వ జత ఉంది, దీన్ని అడిగేసిపోదాము. దాని తర్వాత తక్కువ ధరలో ఉండే దూడలు చూద్దాం. అన్నగారు ఎంత చెప్పారన్న దీన్ని ఎంత చెప్తానన్న? 1,20,000. పళ్ళు అన్నా? 1,05,000. ఎన్ని పళ్ళు మీద ఉన్నాయి? ఇది ఒకటి పళ్ళు వేసింది, ఒకటి పళ్ళు ఇలా. 1,05,000 అని చెప్తున్నారని చెప్పడం. 1,05,000 రూపాయలు, 1,05,000 రూపీస్ అని చెప్తారు చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. ఒకటైతే పళ్ళు వేసింది అంటారు, ఇంకోటి అయితే పళ్ళు వేయలేదండి. చూసుకోవచ్చు. ఇవి వచ్చి కొంచెం బ్రౌన్ కలర్ లో అయితే ఉన్నాయి అనమాట. ఇవి కూడా దూడలని చెప్పొచ్చు, ఎద్దులు అనకూడదు. ఎందుకంటే 2 పళ్ళు అయితే ఒకటి అంటాడు, ఒకటైతే పళ్ళు వేయలేదు అంటాడు. దూడలే కాబట్టి పనికి పోతాయన్నా ఇవి? ఏది మడక పోతాయా లేకపోతే బండికి పోతాయా? అన్ని పోతున్నాయి, అన్ని తోలుతున్నాయి. చూసుకోవచ్చు అండి. మడక పోతాయంట, బండికి పోతున్నాయంట. ఈడ మనము మెడ మీద దీన్ని చూసినప్పుడే చెప్పొచ్చు పని చేసింది లేదని తెలిసిపోతుంది అనమాట మనకి. సో చూసుకోవచ్చు, దూడలు బాగా అనుకుగానే ఉన్నాయి. 1,05,000 చెప్తారని తగ్గింపు అనేది ఉంటుందండి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? పలమనేరు నుంచి వచ్చారు. ఓకే, అన్న వాళ్ళు పలమనేరు నుంచి వచ్చారంట. సో చూసుకోవచ్చు, దూడలు అయితే అన్న దగ్గర బాగున్నాయి. సో కంటిన్యూ వ్యాపారమే కదన్న మీదే? రైతులు వస్తాంటారు, వారం వస్తారు మార్కెట్కి. ఓకే, అన్న వాళ్ళు వచ్చి వారం మార్కెట్కి వస్తారండి. పలమనేరు నుంచి అయితే వచ్చినారంట. సో వాళ్ళ నెంబర్ మనకు చెప్పేటికి లేరులే, కొంచెం తెలియదు అనుకుంటాను. నెంబర్ చూసి చెప్పాల్సి వస్తుంది. సో పలమనేరు అడ్రస్ వచ్చేసరికి సో అవే అనమాట. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నది పుంగనూరు మార్కెట్, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. సో మన దూడలకు సంబంధించినట్టు చూద్దాం ఇంకా.